సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు కమిషనర్ సృజన. సొంతంగా ఆదాయ వనరులు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడంతో పాటు లోపాలను అధిగమించి ఆదాయం పెంచేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. సీఎంసీ పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులను వేగంగా కంప్లీట్ చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. శానిటేషన్, దోమల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామంటున్న సీఎంసీ కమిషనర్ సృజనతో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి అంశాలపైన ఫోకస్ చేస్తున్నారు కమిషనర్ సృజన. అదేవిధంగా ఆదాయం రాబట్టడంతో పాటు పౌర సేవలు చాలా వేగంగా డెలివరీ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నామంటున్నారు. కమిషనర్ ఉన్నారు. మేడం, గత ఏడాది దాదాపు 1000 కోట్లకు పైగా ఆస్తి పన్ను వచ్చింది, ఆదాయం బాగా సమకూరింది. ఈసారి ఆదాయం పైన ఎట్లా ఫోకస్ చేశారు? ఈసారి మాకు ఎర్లీ బర్డ్ స్కీమ్లో కూడా మంచి ఎంకరేజింగ్ రిజల్ట్స్ వచ్చాయండి. ఈపాటికే మా మొత్తం టార్గెట్ ఒక 1000 కోట్లు ఉంటే 510 కోట్లు ఎర్లీ బర్డ్ కిందనే వచ్చింది. ఇట్స్ వెరీ ఎంకరేజింగ్. సో మిగిలిపోయిన లయబిలిటీ అరియర్స్ అన్నీ కూడా ఇంతే ఎంతూజియాసంతో ఆర్ అన్అసెస్డ్ అండర్ అసెస్డ్ కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా మేము కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వచ్చే నెక్స్ట్ 11 monthsలో మాకు ఈ ఎర్లీ బర్డ్ రష్ ఉండదు కాబట్టి ప్లాన్ చేసుకొని ఒక సిస్టమేటిక్లీ మేము లాస్ట్ ఇయర్ ఒక 1040 చేశాము లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. అంతకంటే ఇంకా మెరుగైన వనరులు సమకూర్చుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రధానంగా హైదరాబాద్ అంటే వెస్ట్ హైదరాబాద్ ఎక్కువ ఫోకస్ ఉండేది గతంలో. షేర్లింగంపల్లి కానీ కూకట్పల్లి కానీ ఈ ప్రాంతంలో ఎక్కువగా డెవలప్మెంట్ యాక్టివిటీ వస్తుంది. దీనిపైన మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎలాంటి ప్లాన్లు చేశారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు ఎస్సిటీలో ఏ విధంగా ముందుకెళ్తారు? అంటే ఇక్కడ మీరు చెప్పినట్టు ఇక్కడ మాకు బోత్ ఎస్టాబ్లిష్ అయిపోయిన హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. కొత్తగా వచ్చి చేరుతున్న నార్సింగి, పటాన్చెరు, అమీన్పూర్ లాంటి, మేడ్చల్, కొంపల్లి లాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో అవసరాలు ప్రాంతాన్ని బట్టి మారుతున్నాయండి. సో కొన్ని దగ్గరలో ఇప్పుడు కోర్ సిటీలో ఇంతకు మిగిలిన వాటికన్నంత మౌలిక సదుపాయాలు అవసరం లేదు, కొన్ని ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. కానీ వాళ్ళకి ఇంకా బెటర్ ఫెసిలిటీస్ లైక్ ట్రాఫిక్ డీకంజెషన్ కావచ్చు, ఆర్ ఈ ఓపెన్ స్పేసెస్ కావచ్చు, పార్కులు కావచ్చు, బెటర్ AQI స్టాండర్డ్స్ కావచ్చు, నెట్ జీరో అనే కాన్సెప్ట్స్ అవన్నీ మేము కోర్ సిటీలో చేయగలుగుతాము. సిఎంసి చాలా నీట్ ఏరియా అని చెప్పే విధంగా ఎలాంటి ప్రణాళికలతో మీరు ముందుకెళ్తున్నారు? ఎనీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ జాబ్ ఇస్ శానిటేషన్ అండి. సో అది మేము ఎప్పుడు ఎన్ని పనులు చేసినా అది మర్చిపోకూడదు కాబట్టి పొద్దున మేము లేస్తూనే చేయాల్సిన ఫస్ట్ పని. సో దాంట్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, బెటర్ ప్లానింగ్ ఏ విధంగా చేయొచ్చు, ప్రతిరోజు ప్రతి ఇంటి నుంచి చెత్త ఎలా కలెక్ట్ చేయాలి, ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ చేయట్లేదు, చేయని వాటి మీద మనం ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నాము, ఆటోని మళ్ళీ వాళ్ళకి రీకనెక్ట్ చేయటమా, అయినా కానీ బయట వేస్తున్న వాళ్ళ మీద పెనాల్టీలు వేయటమా, అక్కడ ఉండే వాళ్ళందరినీ సెన్సిటైజ్ చేయటమా, అలాగే కమర్షియల్ ఏరియాస్ వాళ్ళని బిన్లో పెట్టుకోండి, బయట వేయొద్దు అని చెప్పటము, మా వర్కర్లను కూడా ప్రాపర్ అలైన్మెంట్ చేసుకోవడము, ఒకళ్ళే 2-3 దగ్గర చేయకుండా 10 మంది ఒకే దగ్గర చేయకుండా, సో అది రిసోర్సెస్ని కూడా రీమొబిలైజ్ చేసుకోవటం, అవన్నీ మాకు నిజాలు తెలియాలంటే క్షేత్రస్థాయి పర్యటన చేస్తేనే తెలుస్తుంది. సో విజిబుల్ క్లెన్లీనెస్ తేవాలంటే దాని మల్టీ ప్రాంగ్డ్ అప్రోచెస్ ఉంటాయి. మనం ప్రధానంగా చూస్తే పబ్లిక్ గ్రీవియన్స్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. GHMC చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నాం అనేటువంటిది ఉంటుంది, అవినీతి ఉంటుంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ గ్రీవియన్స్ అదేవిధంగా పాలన క్లియర్గా ఇవ్వడం కోసం పబ్లిక్ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఎలాంటి ఫోకస్ ఉంది? గ్రీవెన్స్ అండ్ సిటిజన్ సర్వీసెస్ ఆర్ నాన్ నెగోషియబుల్ టు అస్ అండి. మేము ఎంత డిస్క్రిషన్ తగ్గించి ఎంత అకౌంటబిలిటీ పెంచితే అంత ఎఫెక్టివ్గా సర్వీసెస్ ప్రజలకి అందుతాయి. సో మా మీద ఉండే ఎక్కువ తిప్పుకుంటారు, కలవరు అనే మాట నేను ఎంత తగ్గించగలిగితే అంత ఎఫెక్టివ్నెస్ మేము సిస్టంలోకి తీసుకొచ్చినట్టు. డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయడమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం, అదేవిధంగా సిఎంసి ప్రాంతాన్ని అంతా కూడా చాలా నీట్ కార్పొరేషన్గా మార్చేందుకోసం అవసరమైనటువంటి చర్యలు మేము తీసుకుంటున్నామని కమిషనర్ సృజన చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో రాముడు, 10 TV, హైదరాబాద్.